గురుభ్యో నమః. ఈరోజు మనం చంద్రుడు షష్టమ భావంలో, శత్రుభావం కూడా అంటారు, షష్టమ భావంలో చూద్దాం. చంద్రుడు షష్టమ భావం అంటే ఆరవ భావం అంటే ఉపచయ భావాలలో ఒకటి. ఇది కార్యాచరణ మరియు ప్రతిఘటనల భావం. ఇది సవాళ్ళు మరియు ప్రారంభ కర్మను సూచిస్తుంది. ఇది మన గత జన్మ పాపఫలాలను సూచించే భావం. అనుభవించాల్సింది నిర్ధారించవలసిన కర్మల భావం. ఇది రోగం, రుణం, శత్రువులకు సంకేతంగా నిలుస్తుంది. ఇది మన నిత్య జీవితపు అలవాట్లు, సేవ, పోటీ, చిక్కులు మరియు జీవితంలో ఎదురయ్యే ఇబ్బందులను ఎలా ఎదుర్కొంటామని సూచిస్తుంది. ఇలాంటి భావంలో చంద్రుడు మనస్సుకు భావోద్వేగాలు, తల్లి, స్వాంతన, పోషణ వంటి సున్నిత లక్షణాల కారకుడు ఉన్నప్పుడు సున్నితత, శక్తి, క్రమశిక్షణ మరియు ప్రతిఘటన ప్రదేశంలో ప్రవేశిస్తుంది. చంద్రుని స్థానం అలాంటి వ్యక్తిని రూపొందిస్తుంది. ఆ వ్యక్తి భావోద్వేగ బలాన్ని సులభంగా కాకుండా సవాళ్ళను అధిగమించడంతో నేర్చుకుంటాడు. ఉపచయ భావంలో శుభగ్రహాలు బాగా పనిచేయవు, ఎందుకంటే ఇది పోరాటానికి సంబంధించిన భావం. అందువల్ల చంద్రుడు ఇక్కడ మానసిక స్థాయిలో సమస్యలు ఎదుర్కొంటాడు. మానసికంగా అధికంగా ఆలోచించడం, మానసిక ఒత్తిడి, డిప్రెషన్ వంటి సమస్యలు చిన్నతనంలోనే సంభవించవచ్చు. అయితే ఇదే భావం సేవా సంబంధమైనది. ఆసుపత్రులు, జంతువులు, ఔషధాలు ఇలాంటి వృత్తులకు సంబంధించింది. సోముడు ఆరవ భావంలో ఉంటే గొప్ప దయగలవాడు, ఇతరుల బాధలను బాగా అర్థం చేసుకుని సహాయం చేసేవాడు అవుతాడు. అంతేకాకుండా అతడి మానసిక శక్తులు మరియు ఉండే అవకాశం ఉంది. చంద్రుడు ఇక్కడ ఔషధ విద్యకు, రహస్యమైన చికిత్సలకు కారకుడు. ఆరవ భావంలో ఉన్న చంద్రుడు ఉన్నప్పుడు వీరు అత్యుత్తమ చికిత్సకారులు అంటే హీలర్స్ అవుతారు, జ్యోతిష్యులు అవుతారు. చంద్రుడు ఆరవ భావంలో ఉన్నప్పుడు ముఖ్య అంశాలు: ఇది ప్రారంభ కర్మ భావం. ఈ భావంలో ఉన్న కారకత్వాలను సేవారూపంలో తీర్చాలి. అదేవిధంగా ఇదే జీవిత పాఠం. అంటే ఏంటంటే ఇక్కడ ఇప్పుడు సపోజ్ మనకు ఆరవ భావంలో కనుక మంగళం ఉందనుకోండి, అంటే సోదరునికి రుణం తీర్చాలి మనం. ఆరవ భావంలో కనుక చంద్రుడు అంటే తల్లికి రుణం తీర్చాలి, సూర్యుడు ఉంటే కనుక తండ్రికి రుణం తీర్చుకోవాలి. అట్లా తల్లితో సంబంధించిన కర్మలకు ఇది సంకేతం. చంద్రుడు తల్లి కారకుడు కావడం వల్ల తల్లితో భావోద్వేగ ఘర్షణలు, ఆరోగ్య సమస్యలు ఉండే అవకాశం, తల్లి వంశంలో మానసిక సమస్యలు ఉండే అవకాశం ఉంది. నిబంధనలు, వివాదాల్లో భావోద్వేగం వాళ్ళతో స్పందించడం వల్ల మధ్యలోనే పోరాటం మొదలయ్యడము, ఇది కుటుంబము, ఆర్థిక పరిస్థితిపై ప్రభావం చూపిస్తుంది. చిన్నపిల్లల్లాగా నిష్కల్మషంగా స్పందించడం, అంతే త్వరగా ఏడవడం, దీనివల్ల ఇతరుల బాధలను సులభంగా అర్థం చేసుకుంటారు. ఇది చికిత్స సామర్థ్యాన్ని ఇస్తుంది. అయితే జాగ్రత్తగా ఉండకపోతే మనసు భరించలేని స్థితికి వెళ్ళే ప్రమాదం ఉంది. ఇతరుల బాధలను తమవిగా భావించి సహాయం చేస్తూ భావోద్వేగపరంగా జతకట్టడం జరుగుతుంది. చంద్రుని స్థిరత్వం లేని స్వభావం కారణంగా నిత్య జీవితపు అలవాట్లు స్థిరంగా ఉండవు. నిరంతరత కలిగి ఉండడం కష్టంగా అవుతుంది. అజీర్ణము, పేగు సంబంధిత సమస్యలు దీనికి కారణం ఆధారం లేని ఆత్మవిశ్వాసం లేదా అతివిశ్వాసం కావచ్చు. మొద్దుబారకుండా భూమిపై స్ట్రాంగ్గా ఉండాలన్నమాట. ఉద్యోగం లేదా నిత్య కార్యాచరణలో శాంతిని వెతుకుతారు. మహిళల విషయంలో చంద్రుడు మహా ముఖ్యమైన సూచిక. మాస వారణ చక్రానికి సంబంధించి ఆరవ భావంలో అగ్నితత్వ రాశిని శనిగ్రహంతో దోషంగా ఉంటే హార్మోన్ల అసమతుల్యతలు, పీసీఓడి, పీసీఓఎస్ వంటి సమస్యలు సంభవించవచ్చు. చంద్రుడు ఆరవ భావంలో ఉన్నవారు మానసికమైన భావోద్వేగాన్ని, స్థిరత్వాన్ని కాపాడుకోవాలంటే క్రమశిక్షణ చాలా ముఖ్యం. వారు ఉద్యోగం, ఆరోగ్యం, రోజు చేసే పనుల్లో మనశ్శాంతి పొందుతారు. వాటిలో చిన్న చిన్న ఆటంకాలు వచ్చిన ఆందోళనకు గురవుతారు. చంద్రుడు ఎక్కడుంటే ఆ భావం జీవితంలో భావోద్వేగ పరంగా ముఖ్యమవుతుంది. ఆరవ భావం ఎదురుగా ఉన్న 12వ భావం విమోచన అంటే మోక్షం, అనాసక్తి, మోక్షానికి సంబంధించిన భావం. క్రమశిక్షణతో మనం సేవా మార్గంలో మన బాధ్యతలను నిబద్ధతతో పూర్తి చేస్తే 12వ భావంలో శుభమైన
ఫలితాలు మానసిక విముక్తి మరియు మోక్షానికి మనం చేరువ కావచ్చు. 6వ భావంలో చంద్రుడు అనేది గత జన్మలో ఒకరు బాధలో ఉన్నప్పుడు తగిన భావోద్వేగ మద్దతు ఇవ్వకపోవడం వలన వచ్చిన కర్మ. ఈ జన్మలో పాఠం బాధలను దూరం పెట్టడంలో అనేది తప్పించుకోవడం కాదు, దాని బదులుగా సంతులనంగా ఎదుర్కొంటూ జీవితం అనే సేవా మార్గాన్ని అనుసరించడమే. జీవితం మనల్ని క్రమశిక్షణ, సేవ, అనుకంప అనే మార్గాల ద్వారా మానసికంగా మెరుగుపరిచే సాధనం. ఇది మనల్ని అంతర్ముఖ మోక్షం వైపు నడిపిస్తుంది. ధన్యవాదాలు.